ఆయుర్వేదం సిద్ధ వైద్యం మూఢనమ్మకాల లేదా భవిష్యత్తు వైద్యానికి మార్గమా? అప్పుడు పసుపు గురించి మనకు తెలియదు, ఇప్పుడు తెలిసిన పేటెంట్ రైట్స్ వేరే దేశానివి. ఆయుర్వేదం మనది, ఆరోగ్యం వేరే దేశానివి. మన ఆయుర్వేద పద్ధతులను ఉపయోగిస్తే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని మళ్ళీ రుజువైంది. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఒక చిన్న విషయాన్ని ఆలోచించండి. 2015లో ఒక చైనా సైంటిస్ట్ టుయోయు అనే ఆవిడ వేలాది మందిని చనిపోకుండా కాపాడింది. మలేరియాకి మందు ఎక్కడా దొరకలేదు. వైద్యశాస్త్రం ప్రయత్నాలు విఫలమయ్యాయి. కానీ ఆమె చైనా యొక్క పాత వైద్య గ్రంథాలను తిరిగి చూసింది. ఆ గ్రంథాలలో ఉన్న ఆర్టిమేసియా అన్యువా మొక్క నుండి ఆర్టిమెసిన్ అనే శక్తివంతమైన మందును తీయడం ద్వారా లక్షల మందిని రక్షించింది. మరియు గ్లోబల్ హెల్త్కి చైనా అందించిన ముఖ్యమైన వాటిలలో ఒకటిగా నిలిచింది. దీనికి ఆమెకు 2015లో ఫిజియాలజీ లేదా మెడిసిన్లో నోబెల్ బహుమతి కూడా లభించింది. భారతదేశంలో మన దగ్గర కూడా తులసి, అశ్వగంధ, హరిద్ర, నిమ్మ వంటి అనేక మూలికలు ఉన్నాయి. వాటి వినియోగం వందల ఏళ్ళుగా కూడా ఉంది. వాటిపై శాస్త్రీయ పరిశీలనలు చేయకుండా ఇవి మూఢనమ్మకాలంటూ కొట్టివేయడం న్యాయమా? ఈ రోజుల్లో ట్విట్టర్లో @ద లివర్ డాక్టర్ లాంటి హ్యాండిల్స్ నుండి ఇది ఆయుర్వేద సిద్ధ, దొంగ వైద్యము అండ్ ఫేక్ మెడిసిన్స్ అంటూ కామెంట్లు వస్తున్నాయి. ఎవరైనా ఈ పద్ధతుల గురించి మాట్లాడితే వాళ్ళని తిట్టడం, అవమానించడం జరుగుతుంది. కానీ నిజానికి ఏమవుతుందంటే, ఒకవైపు మనం వీటిని సైన్స్ అంటూ గొప్పగా చెప్పుకుంటున్నాం, మరోవైపు మన దేశంలో ఉన్న వందల ఏళ్ళ ఎంపైరికల్ నాలెడ్జ్ను పరిశీలించకుండానే కొట్టివేస్తున్నాం. ఇదే నిజమైన క్యాక్వరీ అంటే. ఎందుకంటే సైన్స్ అంటే అరోగెన్స్ కాదు, క్యూరియాసిటీ. మన దేశంలో చాలామంది ఆల్టర్నేటివ్ మెడిసిన్ వైపు వెళ్తున్నారు. ఎందుకంటే అలోపతి వారిని రక్షించలేకపోతుందో లేదా ఖర్చు ఎక్కువ అయిపోతుందో అని. వాళ్ళకు మాకింగ్ కాదు, ఎంపతి కావాలి. మీకు సుశ్రుతుడు తెలుసా? సుశ్రుతుడు వందల ఏళ్ల క్రితం రైనోప్లాస్టీ, క్యాటరాక్ట్ సర్జరీ, సీసెక్షన్ లాంటి సర్జరీలు చేశాడు. ఆయన రాసిన సుసూత్ర సంహితలో 300 కంటే ఎక్కువ సర్జికల్ విధానాలు, 120 కంటే ఎక్కువ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ వివరంగా ఉన్నాయి. అలాగే ఇప్పుడు చెప్పుకునే పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఎథిక్స్ ఆఫ్ మెడిసిన్ గురించి కూడా చెప్పింది. ఇది మన సంపద. కానీ ఇవి మెన్షన్ చేస్తే పాత పుస్తకాల సంగతి అని, దొంగ వైద్య ప్రయత్నాలని లేదా మోసం చేసే దొంగ వైద్య విధానం అని చెప్పి కొట్టేస్తున్నారు. ఉదాహరణకు మన పసుపులో ఉన్న కర్కుమిన్ను ఒకప్పుడు కిచెన్ ఫోక్లోర్ అని తేలికగా త్రోసేశారు. కానీ ఇప్పుడు దానిపై వేల సైంటిఫిక్ స్టడీస్ జరుగుతున్నాయి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్, న్యూరో ప్రొటెక్టివ్ లక్షణాలు కలిగి ఉందని సైంటిఫిక్గా నిరూపించబడింది. అదేవిధంగా అశ్వగంధ రక్తంలో కార్టిసోల్ స్థాయిని తగ్గించగలదని, మెంటల్ స్ట్రెస్ తగ్గించగల శక్తి ఉందని ఆధునిక వైద్య శాస్త్రం గుర్తిస్తోంది. కానీ మన పరిశీలనలు కార్పొరేట్ న్యూస్ పేపర్స్ అండ్ మీడియాలో వచ్చే మోడర్న్ మెడిసిన్ అండ్ కీమోథెరపీ గురించి ఓహో ఆహా అంటూ చెప్పుకునే వార్తలకు మాత్రం మనం పరిమితం కావాలా? ఆయుర్వేదంలో ఉన్న నాడి పరిశీలన, ప్రకృతి విశ్లేషణ, పర్యావరణ అంశాల ఆధారంగా ప్రతి రోగిని వ్యక్తిగతంగా అంచనా వేసే విధానం ఉంది. ఇది ముఖ్యంగా దీర్ఘకాలికమైన అంటే క్రానికల్ డిజీజెస్ని కూడా చికిత్సలో ఉపయోగంగా ఉంటుంది. సిద్ధలో స్పిరిచువల్, బయోకెమికల్ డైమెన్షన్స్ను కూడా పరిశీలిస్తారు. ఈ విధానాలను అన్సైంటిఫిక్ అని డిస్మిస్ చేయడం వల్ల మనం సేఫ్గా ఉండటం పక్కన పెడితే మన ప్రాచీన వైద్య విజ్ఞానాన్ని కోల్పోతాం. మన దేశానికి ప్రపంచంలోనే అత్యంత విలువైన వనస్పతి జీవ వైవిధ్యం ఉంది. భారత ప్రభుత్వం రూపొందించిన పారంపరిక జ్ఞాన డిజిటల్ లైబ్రరీలో 3 లక్షలకు పైగా ప్రాచీన వైద్య సూత్రాలు ఇప్పటికే నమోదయ్యాయి. కానీ విస్తృత పరిశోధకులు లేకపోవడం, విభాగాల మధ్య కలిసికట్టుగా జరిగే పరిశోధనలు లేకపోవడం వల్ల ఇవి పుస్తకాల్లోనే మిగిలిపోయినాయి. చైనా తమ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్పై బిలియన్ల రూపాయలు ఖర్చు చేసి ఎక్స్పెరిమెంట్స్ చేసి గ్లోబల్ స్టేజ్కి తీసుకెళ్ళింది. మన ఆయుర్వేద సిద్ధపై అదే ఎందుకు చేయకూడదు? ఇప్పుడు మనకున్న ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక పెద్ద మంచి అడుగు అనుకోవచ్చు. పెద్ద హాస్పిటల్లో ఆయుష్ వింగ్స్ వస్తున్నాయి. క్లినికల్ ట్రయల్స్కు ఫండ్స్ కూడా వస్తున్నాయి. అలోపతిక్ డాక్టర్స్తో డిస్కషన్స్ మొదలయ్యాయి. ఇది పర్ఫెక్ట్ సిస్టమ్ కాకపోయినా ఒక మంచి ప్రారంభం అని చెప్పుకోవచ్చు. ఒకరోజు ఊహించుకోండి, ఒక క్యాన్సర్ పేషెంట్కి కీమోథెరపీతో పాటు ఆయుర్వేదిక్ రసాయనాలు ఇచ్చి ఇమ్యూనిటీ పెంచడం, గట్ డిసార్డర్స్కి పీపీఎల్స్తో పాటు హెర్బల్ ఔషధాలు ఇవ్వడం, యాంగ్జైటీకి SSRISతో పాటు యోగా, ప్రాణాయామం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్యాంటసీ కాదు, రాబోయే వైద్య విధానం యొక్క భవిష్యత్తు. పేషెంట్స్కి రిలీఫ్ కావాలి, హీలింగ్ కావాలి, ఆప్షన్స్ కూడా కావాలి. క్రానిక్ పెయిన్తో ఉన్న ఒక పేషెంట్కి పారాసెటమాల్ పనిచేయకపోతే ఆయుర్వేదిక్ మసాజ్, హర్బల్ పేస్ట్తో రిలీఫ్ వస్తే అది సూపర్స్టిషన్ కాదు, అది రియల్ మెడిసిన్. ఇలాంటి పద్ధతులన్నింటినీ అన్సైంటిఫిక్ అని పక్కన పెట్టేసేవారు రోగులను రక్షించుకోలేరు. అందుకే నిజమైన విజ్ఞానం అంటే తెలిసినవి మాత్రమే కాదు, తెలుసుకోవాల్సిన వాటికి కూడా గౌరవం ఇవ్వడం.
అంధవిశ్వాసంతో కాదు, మన ఆసక్తి, నియమం, సైంటిఫిక్ పరిశీలనతో ఆయుర్వేద, సిద్ధ లాంటి పద్ధతులపై లోతైన అధ్యయనం చేయాలి. చివరికి ఒకటి మాత్రమే చెప్తా, చైనా ట్రెడిషనల్ మెడిసిన్ ద్వారా నోబెల్ ప్రైజ్ సాధించింది. మన ఆయుర్వేద, సిద్ధలో నాలెడ్జ్తో మనం నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ ఎందుకు సాధించకూడదు? మన పూర్వీకుల వైద్య విధానాలపై లోతైన శాస్త్రీయ అధ్యయనం చేస్తే మోడర్న్ మెడిసిన్కు తోడుగా ఒక శక్తివంతమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నిర్మించవచ్చు. ఇది మనకు, మన రోగులకు, మన దేశానికి పెద్ద ఉపయోగం అవుతుంది. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు మన పురాతన సాంప్రదాయ జ్ఞానంతో కలిపి కొత్త హెల్త్ కేర్ సిస్టమ్ని నిర్మించడంలో మనం ముందు చూపు వహించాలి. మనం వేసే ప్రతి ట్యాబ్లెట్ మనకు భవిష్యత్తులో హానికరమే. దీన్ని ఎలాగైనా నిర్మూలించి భవిష్యత్తు తరాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యం. మీరే ఆలోచించండి. మీ ఒపీనియన్స్ కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జై హింద్, భారత్ మాతాకి జై.